ఇది OnePlus 13s. దీని గేమింగ్ రివ్యూ చేస్తాను ఈ వీడియోలో. అసలు టైం వేస్ట్ చేయను, డైరెక్ట్గా గేమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మొత్తం ఈ 4 గేమ్స్ ఆడదాం మనం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఛార్జింగ్ చూపిస్తాను మీకు. ఛార్జింగ్ 94% ఉంది ఛార్జింగ్. ఓకే, అండ్ ఇక్కడ FPS మీటర్ కనిపిస్తూ ఉంటుంది మీకు. గేమ్ ఆడేటప్పుడు FPS మీటర్ కూడా చూడండి అసలు ఎంత తీసుకుంటుంది FPS అని. ఫస్ట్ అయితే యాస్పాల్ట్ ఆడదాం మనం. ఫస్ట్ సెట్టింగ్స్ అయితే చూద్దాం. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళాను. ఇక్కడ గేమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఉంటుంది. విజువల్స్ వచ్చేటప్పటికి హై క్వాలిటీ పెట్టాను. ఫ్రేమ్ రేట్ వచ్చేటప్పటికి 120 FPS పెట్టాను. ఇక్కడ చూడొచ్చు మీకు, ఇక్కడ సైడ్ కూడా 120 FPS వస్తుంది. 120 FPSలో పెట్టాను. ఇంకేమన్నా పెడదాం అంటే ఇంకేం అవసరం లేదు. మ్యాక్సిమం నేను అన్నీ హైలో పెట్టే ఆడుతున్నాను. మోషన్ బ్లర్ ప్రతి ఒక్కటి హైలో పెట్టాను ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ. ఇంకా బ్యాక్ వచ్చి గేమ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి, నేను స్క్రీన్ రికార్డ్ చేస్తూ గేమ్ ఆడతాను. సో కొంతమంది పబ్జీ కోసం స్క్రీన్ రికార్డ్ చేసి గేమ్ ఆడతారు కదా, సో వాళ్ళకు కూడా యూజ్ అవుద్ది అసలు ఎలా వస్తుంది ఏంది అని. స్క్రీన్ రికార్డ్ చేస్తూ గేమ్ ఆడదాం. ఓకేనా, స్క్రీన్ రికార్డ్ కూడా స్టార్ట్ అయింది. ట్రైన్స్ మధ్యలో తీసుకెళ్తున్నాడు ఇది నన్ను. ఒక గేమ్ అయితే కంప్లీట్ అయింది. మొత్తం 3 గేమ్స్ ఆడదాం మనం. ఫస్ట్ రూమ్ టెంపరేచర్, ఇది మర్చిపోతున్నాం ప్రతిసారి. రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి 34.4 ఉంది. మొబైల్ టెంపరేచర్ జస్ట్ ఒక గేమే ఆడాను, వేడిగా ఉంది. ఆల్మోస్ట్ 40 నౌ. ఓకే, ఒక గేమ్కే ఛార్జింగ్ 94%తో స్టార్ట్ చేసాం మనం. ఒక గేమ్ ఆడే. ఓకే, ఇంకో 2 గేమ్స్ ఆడిన తర్వాత ఛార్జింగ్ ఎంత వచ్చింది, అలాగే టెంపరేచర్కి ఎంత రీచ్ అయింది అవి కూడా చూపిస్తాను. కొత్త కార్ వచ్చింది మనం. చెవర్లెట్ ఇంతకుముందు చూసారా, ఒకప్పుడు ఈ కార్ భలే ఫేమస్. ఓకే, కొత్త కార్తో గేమ్ ఆడదాం మనం. చెవర్లెట్ క్రూజో ఏదో ఉండేది ఇంతకుముందు, నాకు ఆ పేరు బాగా గుర్తుంది. ఏదో చెవర్లెట్లో భలే ఉండేది కారు, ఫేమస్ కారు. ఇప్పుడు చెవర్లెట్ కార్స్ రావట్లేదు. ఒకప్పుడు ఇండియాలో కూడా వచ్చేటివి చెవర్లెట్ కార్స్. అబ్బా గుద్దిందిరా. గ్రాఫిక్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. అన్నీ హైలో పెట్టి ఆడుతున్నాం కదా. 120 FPS కూడా కాన్స్టెంట్గా వస్తుంది. 8 ఎలైట్ ప్రాసెసర్, మరి ఆ మాత్రం ఉంటుంది. 2 గేమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకొక గేమ్ ఆడదాం. ఏంది మళ్ళీ ఇదే ఇస్తున్నాడు, ఇది వేరేదా? మళ్ళీ ఇదే ల్యాబ్ ఇచ్చాడు. ఇందాక నుంచి ఇదే ఇస్తున్నాడు. అదే పోన్లే, మనం టెస్ట్ చేస్తున్నాం కదా ఏదైతే. మొబైల్ మాత్రం వేడిగా ఉంది అబ్బాయి. అప్పుడే నేను ఫీల్ అవుతున్నాను వేడి. మెటల్ ఫ్రేమ్ వల్ల, గ్లాస్ బ్యాక్ వల్ల కొంచెం తెలుస్తుంది నాకు హీటు. చూద్దాం అసలు ఎంత టెంపరేచర్ రీచ్ అయిందో. చాలా ఇంకా. ఓకే, చూసారా 3% డ్రాప్ అయిపోయింది బ్యాటరీ. నేను ఎక్కువ స్ట్రెస్ పెడతాను ఎందుకంటే హెవీ గేమ్స్ ఆడుతున్నాను, స్క్రీన్ రికార్డ్ కూడా చేస్తున్నాను. దానివల్ల బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. మీకు స్క్రీన్ రికార్డ్ చేయకపోతే మీకు బ్యాటరీ తక్కువ డ్రైన్ అవుతుంది. సో ఇదొకటి. అండ్ ఇంకా టెంపరేచర్ చూద్దాం ఎంత ఉందో. టెంపరేచర్ ఇందాక 40 ఉంది ఒక గేమ్ ఆడినప్పుడు, ఇప్పుడు 42. చూసారా, హెవీ స్ట్రెస్ పెడుతున్నా. సో అది విషయం. ప్రస్తుతానికి ఈ స్క్రీన్ రికార్డ్ ఆపేద్దాం. మళ్ళీ నెక్స్ట్ గేమ్ ఆడినప్పుడు ఇంకోటి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడదాం. ఫస్ట్ మనం సెట్టింగ్స్ చూద్దాం. సెట్టింగ్స్లోకి వచ్చాను. ఆడియో అండ్ గ్రాఫిక్స్లోకి వెళ్తే ఇక్కడ గ్రాఫిక్ క్వాలిటీ మీడియంలో పెట్టి ఫ్రేమ్ రేట్ హైలో పెట్టాను. ఓకే, ఫ్రేమ్ రేట్ అడ్జస్ట్మెంట్ కూడా 120 FPSలో పెట్టాను. ఫ్రేమ్ రేట్ అడ్జస్ట్మెంట్ చూద్దాం ఏమాత్రం వస్తుందో. నాకు ఇక్కడేమో 60 వస్తుంది. ఇంక ఇక్కడ OnePlus మోడ్లో పెంచుకోవడానికి ఉంటుంది. ప్రో గేమర్ మోడ్కి మార్చాను. ఓకే, అన్నీ హై. ఇప్పుడు చూడండి ఇక్కడ హై, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ హై ఉంటుంది, టచ్ రెస్పాన్స్ అల్ట్రా హై ఉంటుంది, అన్నీ హై పెట్టాను. ఇప్పటికీ నాకు ఇక్కడేమో 60 వస్తుంది. చూడాలి. ఇక్కడ కూడా FPS మీటర్ కనపడుతుంది మీకు. ఇక్కడ 2 దగ్గర FPS మీటర్ పెట్టాను. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. స్క్రీన్ రికార్డ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు FPS చూడొచ్చు. 120 FPS కాన్స్టెంట్గా వస్తుంది. గేమ్ ఆడేటప్పుడు ఏమైనా ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెప్తాను నేను. మొబైల్ అయితే హీట్ అవుతుంది, నాకు అనిపిస్తుంది హీట్ అయినట్టు. అడిగిరా వస్తున్నావు, రండ్రా అబ్బాయిలో చూసుకుందాం. ఏమన్నా గేమింగ్ రివ్యూస్ మన ఛానల్లో బాగా వెళ్తున్నాయి. IQ Neo 10Rకి ఆల్మోస్ట్ 5K వెళ్ళింది ఫాస్ట్గా. చేద్దాం, మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం?
సారీ గాయస్, కొట్టేశారు నన్ను. చిన్న మొబైలు, కాంపాక్ట్ మొబైల్లో గేమ్ ఆడడం కొంచెం కష్టమే. స్క్రీన్ చిన్నదిగా ఉంటుంది. నేను రివ్యూలో కూడా అదే చెప్పాను, ఫుల్ రివ్యూలో కూడా. వ్యూస్ రావడానికి మెయిన్ రీజన్ తెలుగులో ఎవడూ చేయట్లా. సో మనం చేస్తున్నాం, ఇంకా చేద్దాం ఇలాంటివి. ఎవడు చేయనట్టు చేస్తేనే మనం హిట్ అవుతాం. కొంచెం కష్టమే, చేద్దాం అన్నీ ప్రతి ఒక్కటి. రోడ్ని కాలుస్తున్నాం మా వాడిని. అబ్బా మొబైల్ అయితే కాలుతుంది అబ్బాయి, నేను హీట్ని ఫీల్ అవుతున్నాను. చూద్దాం ఎంత టెంపరేచర్కి రీచ్ అయిందో. మనం ఓడిపోయాం, వాళ్ళు విన్ అయ్యారు. 120 FPS అయితే వస్తుంది. ఇంకో 2 గేమ్లు ఆడదాం, లేకపోతే ఇంకో గేమ్ ఆడదాం, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది. మొబైల్ హీట్ కూడా అవుతుంది, సో అదే ప్రాబ్లం. కాంపాక్ట్ మొబైల్స్ ఎప్పుడు గేమింగ్ కోసం అయితే తీసుకోకూడదు, నేనైతే అదే చెప్తాను. కాంపాక్ట్ మొబైల్స్ ఎప్పుడు జస్ట్ నార్మల్ యూసేజ్కి వాటికే యూజ్ అవుతాయి. చేతిలో పడుకొని బాగుంటుంది. సో యూజర్ ఎక్స్పీరియన్స్ కోసమే కాంపాక్ట్ మొబైల్స్ తీసుకోవాలి, కానీ గేమింగ్ కోసం తీసుకోకూడదు. గేమింగ్ కోసం కొంచెం పెద్ద స్క్రీన్ ఉండేటివి తీసుకోండి. ఈ మ్యాచ్ ఎలాగైనా విన్ అవ్వాలి. వీడు మన మీద వేస్తున్నాడు, వీడు ఒరే బాంబు బోల్ మీద వేయాల్సింది, మా మీద కాదు. హాయ్ అన్న, హాయ్ హాయ్, అడిగి పదిస్తున్నావు. లోపల దానుకోను, బయట ఆడకుండా వచ్చి. విన్ అయిపోయాం, విన్ అవుతాం అని చెప్పి విన్ అయిపోయాం. చాలు 2 గేమ్స్. ఓకే, బ్యాటరీ 88% ఉంది గేమ్ ఆడిన తర్వాత. టెంపరేచర్ అయితే కాలుతుంది బాగా, నాకు అర్థమవుతుంది. చూద్దాం. 42, ఇందాక ఎంత ఉందో అంతే ఉంది. బ్యాక్ సైడ్ 42, ఫ్రంట్ కూడా ఆల్మోస్ట్ 42, 41.9. సో ఫ్రంట్ కూడా 42 రీచ్ అయిపోయింది. స్క్రీన్ రికార్డ్ ఆఫ్ చేస్తాను. రీజన్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం మన మొబైల్ని, సో అది మెయిన్ రీజన్. నెక్స్ట్ ఫ్రీ ఫైర్ ఆడదాం. ఓకే, సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో డిస్ప్లేలో గ్రాఫిక్స్ అల్ట్రాలో పెట్టాను అండ్ హై రిజల్యూషన్ పెట్టాను. నెక్స్ట్ FPS కూడా హై పెట్టాను. ఇంకా మ్యాక్సిమం అన్నీ పెట్టినట్టే. ఇక్కడ కూడా అన్నీ హై ఉన్నాయి, చూడొచ్చు. ఏందేందో ఉన్నాయి భయ్యా, మనకు రావు ఇవన్నీ. బ్యాటిల్ రాయల్ అంట, క్లాష్ స్క్వాడ్. ఇప్పుడు ఏం ఆడమంటారు, ఈజీగా అయిపోయే గేమ్ ఏంటి? లోన్ వుల్ఫ్. ఓకే, క్లాష్ స్క్వాడ్ పెట్టాను, స్టార్ట్ చేస్తున్నా. స్క్రీన్ రికార్డ్ స్టార్ట్ చేస్తున్నా, చూద్దాం ఇది ఎంత FPSలోకి వెళ్తుందో. 90 FPS వస్తుంది నాకు రావడం ఏమో. సో ఇక్కడ ఏమైనా మార్చడానికి ఉందా ఇప్పుడు గేమ్లో? నెక్స్ట్ గేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్దాం. హైలోనే ఉంది, సో 90 FPS వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసేది లేదనుకుంటా. ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు ఏమన్నా గ్రేట్, మెచ్చుకోవాలి. ఈ గన్నుకి అంత రేంజ్ లేదు, వెళ్ళిపోవడం బెటరు. ఫ్లాలెస్ విక్టరీ, గెలిచేసాం మనం. ఇదేంది గన్ను మారలేదు? అరే అబ్బాయి గన్ను మార్చరా, గన్నులు ఎట్లా మార్చాలి ఫ్రెండ్స్? బై కొట్టాను అయినా గన్ను కొట్టలేదా? ఓకే, ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళు మాత్రం గ్రేట్ ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంది ఫ్రీ ఫైర్, నిజంగా సింపుల్ గేమే కానీ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది. నేనే కొడతా. నీకు రీలోడ్ ఉండదా ఇక్కడ? కొట్టేసా, బెటర్. ఈ రెండోసారి కూడా గెలిచేసాం ఫ్రెండ్స్. అది దీంట్లో మంచి గన్లు ఏవో మీరే చెప్పాలి నాకు, కామెంట్ చేయండి. నేను ఏ పడితే అవి కొంటున్నాను. ఈసారి ఏ గన్స్ తీసుకొని ఆడితే బాగుంటుందో కామెంట్ చేయండి. వీడు నడవడానికి కష్టపడుతున్నాడు వీడు. వరస్ట్ గన్ను తీసుకున్నా ఫ్రెండ్స్, అందుకే మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నా. డిఫీట్. ఓకే, మనం 2 గెలిచాం, వాళ్ళు 1 గెలిచారు. ఈసారి ఎలా అయినా విన్ అవ్వాలి. రౌండ్ 4 మంచిగా తీసుకుందాం. UMP తీసుకుందాం, UMP 9 బాగుంది. రీలోడ్ ఆప్షన్ లేదా? దాంతో అదే రీలోడ్ చేసుకుంటుంది దీంట్లో. ఓకే, ఈసారి మనం విన్ అవుతాం అంతే, చూసి ఆడతాం జాగ్రత్తగా. ఏంది నేను వాడికి అన్ని కొట్టినా కానీ నాకు తగిలింది, ఓడికి ఏం కాలేదు. వరస్ట్ ఫ్రెండ్స్, ఇది వరస్ట్ గేమ్.
ఓడిపోయాను కాదు కానీ నేను చాలా కొట్టే మీరే చూశారు కదా. వాడు నన్ను ఊరికి అటు కొడితే నేను చచ్చిపోయాను. ఏడగాలు వస్తున్నావు పాప, వాడు ఏడన్నాడు, నువ్వు ఏడగాలు వస్తున్నావు. సూపర్ పాప నువ్వు. గెలిచాం ఫ్రెండ్స్, ఎలా అయితే నేను గెలిచాం. కాకపోతే ఇక్కడ గమనించవచ్చు మీరు 90 FPS వస్తుంది గేమ్లో. స్కేలార్ తీసుకుందాం. స్కేలార్ మనం 3 గెలిచాం, వాళ్ళు 1 గెలిచారు. సరే నాయన హెల్త్ వేసుకో. వీడు మన దాంట్లో అసలు ఆడట్లా ఫ్రెండ్స్, వీడు వేస్టోడు ఒక్కడే ఉన్నాడు. కుట్రోడిని మనల్ని గెలిపించాడు ఫ్రెండ్స్ వీడు. ఇంకా చాలు, ఫ్రీ ఫైర్ కూడా ఆపేస్తున్నాను, స్క్రీన్ రికార్డ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం టెంపరేచర్ ఎంత ఉందో. 41, కొంచెం తగ్గింది టెంపరేచర్. ఇక్కడ ఫ్రంట్ పెరిగింది 42, బ్యాక్ సైడ్ తగ్గింది, ఫ్రంట్ పెరిగింది కామెడీగా. ఇంకా మిగిలి ఉండేది ఒకే గేమ్ BGMI, దీన్ని కూడా ఆడదాం. సో దీన్ని కూడా టెస్ట్ చేసి అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంది. BGMI ఏంటంటే 90 FPSలోనే సపోర్ట్ చేస్తుంది. నేను ఆల్రెడీ మన వీడియోలో చెప్పాను, ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకే చేస్తుంది. ఇక్కడ మళ్ళీ చూపిస్తా కావాలంటే మీకు. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ ఉంది కదా, గ్రాఫిక్స్లోకి వెళ్ళాం అనుకోండి, చూడండి ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకే చేస్తుంది. ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే ఓన్లీ 90 FPS. ఇది 8 ఎలైట్ ప్రాసెసర్, మోస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. కానీ దీనికి 90 FPS వరకే ఉంది సపోర్టు. సో నెక్స్ట్ అప్డేట్స్లో ఇవ్వచ్చు, చెప్పలేం. సో గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ సిస్టమ్ స్టాట్స్ కానీ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ FPS అన్నీ కరెక్ట్గా మానిటర్ చేస్తుంది, CPU GPU మొత్తం. సో నేను ఇక్కడ FPS చెక్ చేసుకోండి. ఇందాక FPS ఆఫ్ చేశాను. అలానే రికార్డ్ కూడా చేస్తాను, స్క్రీన్ రికార్డు. స్టార్ట్. చూద్దాం ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు 90 FPS అయితే వస్తుంది. మధ్యలో ఏమైనా డ్రాప్ అవుతాయో నేను చెప్తాను మీకు గేమ్ ఆడేటప్పుడు, ఎనిమీస్ వచ్చినప్పుడు. హాయ్ 90 FPS కాన్స్టాంట్గా వస్తుంది, నాకు ప్రాబ్లం ఏం లేదు. నాతోనే పెట్టుకుంటావా? హాయ్ బ్రో, మనీ జిగర్ జింగానియా ఎలాగ నుంచి వచ్చి కొడతా. వీడు పాపం 3 సార్లు నా చేతిలోనే తెచ్చాడు. వాడు అనుకుంటుంటాడు వీడి చేతిలో చేస్తున్నాను ఏంద్రా అని. మళ్ళీ వస్తావా బ్రో? ఎన్నిసార్లు బ్రో? కరెక్ట్గా ఇంక బుల్లెట్లు అయిపోయాయి ఫ్రెండ్స్, లేకపోతే ఈసారి కూడా వేసి ఉంటాం 4 సార్లు. అట్లా మన 10 విన్లు మనం కాంట్రిబ్యూట్ చేసాం. ఓకే, అయిపోయింది ఒక గేమ్. ఇంకొక గేమ్ ఆడదాం. 90 FPS అయితే వస్తుంది, డ్రాప్ అయితే లేదు. ఇంకొక గేమ్ ఆడి అసలు పూర్తిగా ఏంది పరిస్థితి చూద్దాం. ఓకేనా, సెకండ్ గేమ్. కొట్టండి రే ప్లీజ్. సచ్చడ్రా, మొబైల్ అయితే బాగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. అది అయిపోయింది మొత్తం. రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి 33 ఉంది. ఓకే, ఇప్పుడు మొబైల్ టెంపరేచర్ చూద్దాం. 42.4 ఉంది బ్యాక్ సైడు, ఫ్రంట్ 42.5 ఉంది ఫ్రంట్. ఇది మ్యాటరు. ఇంకా ఫైనల్గా మనం చేయాల్సింది అసలు ర్యామ్లో ఉంచుకుంటుందా, మెమరీలో ఉంచుకుంటుందా చూద్దాం. ఫస్ట్ మనం ఆడిన యాస్పాల్ట్. సో ఇప్పుడు యాస్పాల్ట్ ఉందో లేదో చూద్దాం. లేదు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, ర్యామ్లో అయితే ఉంచుకోలేదు యాస్పాల్ట్ని, పక్క తీసేద్దాం. నెక్స్ట్ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాం. కాల్ ఆఫ్ డ్యూటీ ఉంటుందా? కాల్ ఆఫ్ డ్యూటీ ఇంకా ఉంది. సో యాస్పాల్ట్ ఉంచుకోలేదు, కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఉంచుకుంది. గ్రేట్. నెక్స్ట్ ఫ్రీ ఫైర్ కూడా ఉంది. ఇంకా BGMI ఆబ్వియస్గా ఉంటుంది, ఇప్పుడే ఆడాం కాబట్టి. ఓన్లీ యాస్పాల్ట్ ఒకటే ఉంచుకోలేదు మెమరీలో, యాస్పాల్ట్ ఒకటే ఉంచుకోలేదు, మిగతా అన్ని గేమ్స్ ఉంచుకునింది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అబ్బాయి, ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. సో దానివల్ల నో ప్రాబ్లం, మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. కాకపోతే కాంపాక్ట్ మొబైల్ చూసారా, పట్టుకుంటే మొత్తం అసలు నిండిపోయింది స్క్రీన్. సో అదొకటే ప్రాబ్లం. ఇది టోటల్ వీడియో. మీకు ఎలా అనిపించింది? మొత్తం గేమింగ్ ఆడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫ్రేమ్ డ్రాప్స్ అలాంటివి ఏం లేవు, చాలా బాగుంది మొబైల్. కాకపోతే గేమ్స్ ఆడడానికి ఇది కాంపాక్ట్ మొబైల్. నేను ఆల్రెడీ చెప్పినట్టు మీకు గేమ్ ఆడుతున్నప్పుడు చెయ్యే సరిపోద్ది మొత్తం,
స్క్రీన్ అంతా. ఒకవేళ మీరు గేమింగ్ కోసమే చూస్తుంటే ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి, కొంచెం పెద్ద స్క్రీన్స్ ఉండే మొబైల్స్ తీసుకోండి. OnePlus 13 కానీ iQ13 చాలా బాగుంటుంది, గేమింగ్ కోసమే స్పెషల్గా డిజైన్ చేసి ఉంటారు వాళ్ళు. అది నేను చెప్పేది ఏంటంటే గేమింగ్ అయితే ఏ ప్రాబ్లం లేదు, మోడరేట్ గేమర్స్కి చేతిలో పట్టుకోవడానికి బాగుండాలి, నేను అప్పుడప్పుడు గేమ్ ఆడతాను అనుకున్న వాళ్ళు అసలు తీసుకోవచ్చు ఏం ఆలోచించకుండా. ఈ వీడియోనే కొత్తగా చూస్తున్న వాళ్ళు దీని ఫుల్ రివ్యూ ఆల్రెడీ పెట్టాను, ఆ వీడియో చూడండి, ఎందుకంటే దాంట్లో క్లియర్గా చెప్పాను మొత్తం ప్రతి ఒక్కటి. దీనిలో కెమెరా కొంచెం తక్కువగా ఉంది, సో ఆ వీడియో చెప్పాను, ఒకసారి అది చూసి డిసైడ్ అవ్వండి. టోటల్గా గేమ్ ఆడడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, అదే విషయం. సో మీకు ఎలా అనిపించింది వీడియో? ఇంకా కొత్తగా ఇంకేమైనా వీడియోస్ కావాలని మీరు కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.